అన్న, మా అమ్మ నాన్న క్రైస్తవులు నన్ను ఒక అన్యుడికి తమ బంధువు అని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, వాళ్ళు మీ వాక్యం వింటారన్నా చేసుకోవటం మంచిదేనా? అన్యుల్లో 2 రకాలు ఉంటారమ్మా. ఒకటి, అసలు చర్చికి పోతే ఊరుకోము అనే అన్యులు. అసలు యేసు ప్రభు అంటేనే మేము ఒప్పుకోము అనే అన్యులు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి నీ కుమార్తెను కానీ ఇచ్చినట్టయితే చేతుల నీ బిడ్డని నువ్వే నరకానికి అప్పగించినట్టు. ఆ దరిద్ర పని చేసే కంటే అసలు పెళ్లి చేయకుండా ఉన్నా ప్రాబ్లం లేదు. పిల్లకి జీవితం అని ఎందుకు ఆ పిల్ల నరకానికి పంపించడం? ఈ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. యేసు ప్రభుని విశ్వసించని, ఒప్పుకొని, అంగీకరించని అన్ని జనులకు మీ కుమార్తెనివ్వద్దు. ఆ బిడ్డ భవిష్యత్తు నాశనం చేయొద్దు. నరకప్రాయం అయిపోయింది. నీ బరువు దించుకుందామని నువ్వు అలాంటి పిచ్చి పని చేస్తే అది నరకప్రాయం అయిపోయింది ఆ బిడ్డ జీవితం. అట్లా చేయొద్దు. రెండవది, అన్యులైనప్పటికీ వాళ్ళు ఒక మాట అంటారు కొంతమంది, యేసు ప్రభు అంటే నాకు గౌరవం ఉంది, యేసు ప్రభువుని నువ్వు ఆరాధించుకోవచ్చు, నా మత విశ్వాసాన్ని ఫాలో అవ్వమని నిన్ను బలవంత పెట్టను, నీ చర్చికి నువ్వు వెళ్ళొచ్చు, నీ భక్తి నువ్వు చేసుకోవచ్చు, నాది నేను చేసుకుంటా, నీకు అడ్డు రాను అని ఆమోదించే అన్యులు ఉన్నారు. అన్యులే కానీ వాళ్ళకి యేసయ్య అంటే గౌరవం. మన భక్తికి వాళ్ళ ఆటంకం కాము అని ముందే మాటిస్తారు. అలా యథార్థంగా నీకు మాటిచ్చి నీ విశ్వాసాన్ని గౌరవించేటువంటి వాళ్ళు అన్యులైతే తప్పకుండా యేసయ్య మీద ఉన్న గౌరవం తర్వాత నిన్ను బట్టి ప్రేమగా మారొచ్చు. వాళ్ళు దేవుని వైపు తిరిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు తిరిగినా తిరగకపోయినా నీకైతే ఆటంకం పెట్టమనే మాట ఇచ్చారు, పెద్దల్లో ఒప్పుకున్నారు కనుక ప్రాబ్లం లేదు. యేసు ప్రభు అంటే నాకు కూడా గౌరవం ఉంది. ఒకవేళ నిన్ను చేసుకున్న తర్వాత నీ ప్రవర్తన నచ్చి ఒకవేళ నీ దేవుని వైపు నేను ఆకర్షింపబడితే అట్లా కూడా నేను రావచ్చు. ఒకవేళ నేను రాకపోయినా నిన్నైతే అడ్డు పెట్టను అని ఒకవేళ వాళ్ళు మాట ఇస్తే అడిగేయచ్చు. అలా కాకుండా యేసు అంటేనే మేము ఒప్పుకోమనే రకాలకి ఇచ్చారంటే చేతుల మీ పిల్లల జీవితాలు మీరే నాశనం చేసుకున్నట్టయితే